ప్రభుత్వ పాఠశాలలో దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీఈటీ నిబంధనలో తగిన సడలింపులు కల్పించి వారికి న్యాయం చేయాలని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఎస్టీఎఫ్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ సైదులు మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థులకు బోధిస్తూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల అనుభవాన్ని విస్మరించకుండా టీఈటీ విషయంలో ప్రత్యేక వెసులుబాట్లు కల్పించాలని కోరారు. ఎస్టీఎఫ్ నేతలు ప్రభుత్వం ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి వారి సేవలకు తగిన గుర్తింపు ఇస్తూ టీఈటీ నిబంధనల్లో అవసరమైన మార్పులు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్లో సవరణలు చేసి రీనోటిఫికేషన్ విడుదల చేయాలని సమావేశం ఏకగ్రీవంగా డిమాండ్ చేసింది. కోసయ్య స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఎస్టీఎఫ్ రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిని ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం దొడ్డి కొమరయ్య హాల్లో జరిగినటువంటి సమావేశంలో ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది టెట్ అనే విషయంలో సామాజిక న్యాయం కాకుండా ఉపాధ్యాయ లోకమంతా ఒకటి, ఈ టెట్ అనేటటువంటిది ఏ ఉద్యోగస్తులకు లేనటువంటి ఒకే ఒక టీచర్లకు మాత్రమే టెట్ నిర్వహించడం ఇది సరియైనది కాదు. దీన్ని రద్దు చేయాలని, రద్దు చేయడమే కాకుండా ఒకవేళ ఇది దీన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనో ఎన్సిటి నామ్స్ అనేటటువంటి చెప్తున్నటువంటి క్రమంలో అందరికీ ఒక యూనిఫైడ్ ఉండేటట్లుగా మార్కులు 40% తగ్గించి అందరికి 60 మార్క్స్ అనేటటువంటిది చేయాలని ఈ సమావేశంలో అందరూ ముక్త కంఠంతో తీర్మానించడం జరిగింది. అయితే దీని మీద ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చేతులు దులిపేసుకున్నది. ఎన్సిటి కూడా మాకేం సంబంధం లేదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నదని చెప్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తరం రాసినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి తన యొక్క ఉపాధ్యాయులకు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని 40% మార్క్స్ తోటి అందరికి ఒకే రకమైనటువంటి విధంగా ఉండాలనేటటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారు, ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుంటే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ముక్త కంఠంతో టెట్ ను రద్దు చేయాలని, ఒకవేళ రద్దు చేయని పక్షంలో ఈ కామన్ సిస్టమ్ అనేటటువంటిది అందరికి ఒకే రకమైనటువంటి మార్కులు ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఈ సభ నిర్ణయించిందని, టెట్ సిలబస్ లో అసలు సంబంధం లేనటువంటి క్వశ్చన్స్ రావడం, నేను ఒకవేళ సోషల్ అయితే నాకు సోషల్ కు 25% ఇచ్చేసి మిగతా 75 అదర్ దెన్ సబ్జెక్ట్స్ ఇచ్చినటువంటి సందర్భంలో అన్ని సబ్జెక్టులు కూడా ఇది ఇట్లనే నడుస్తున్నది. కాబట్టి అలాంటి కాకుండా సిలబస్ కూడా తగ్గించి ఏ టీచర్ కు ఏ సబ్జెక్ట్ కు సంబంధించినటువంటి పేపర్ ఉందో అలాంటి పేపర్ ను రూపొందించాల్సినటువంటి అవసరం కూడా, ఎక్కడెక్కడి నుంచో ఏదేదో అసంబంధమైనటువంటి ప్రశ్నలకు బదులు టీచర్ కు సంబంధించి టీచరు రోజువారీ కార్యక్రమాల్లో పిల్లల అభివృద్ధికి చేసేటటువంటి ప్రశ్నలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సిలబస్ లో కూడా మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి విషయాన్ని సభ నిర్ణయించింది. కాబట్టి ఈ విషయాన్ని మేము ఖచ్చితంగా ఎస్టీఎఫ్ పక్షాన ఉప ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుంటారని, వారి మీద అపారమైనటువంటి ఈ రాష్ట్ర ప్రజలు ఎట్లయితే నమ్మకం ఉండి గెలిపించారో ఈ ఉపాధ్యాయ